వెల్కమ్ టు ప్రొద్దుటూరు రుచులు. నేను మీ లావణ్య. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మసాలాకి కొద్దిగా కొబ్బరి, ధనియాల పొడి, కారం పొడి, ఇలా కొబ్బరి, ధనియాలు, కారం పొడి మెత్తగా మిక్సీకి పట్టిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొంచెం ఆనియన్, కొత్తిమీర అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మసాలాని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈలోపు మనం చికెన్లో కొద్దిగా ఉప్పు, పసుపును వేసి ఉడికించుకుందాం. ఈ ఉప్పు, పసుపు బాగా కలిసేటట్లు ఒకసారి కలిపి చికెన్ మొత్తాన్ని తర్వాత మనం చికెన్లోని వాటర్ పోయే వరకు చికెన్ని బాగా ఉడికించుకుందామండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇలా కలిపేసి ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టేసి ఓ 2 సెకండ్లు ఉడికించేసుకుందాం. చూసారు కదా, వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి చికెన్ని. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 టమోటా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్ వేసి వేయించుకుందామండి. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఈ ఆనియన్ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ టమోటా ముక్కలు, కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం చికెన్ గ్రేవీ బాగుంటుంది. టమోటా మొత్తం బాగా వేగిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా టమాటాల జ్యూస్ అంతా మనకి బయటకు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుందాం. ఈ మసాలాని ఇలా నూనెలో వేసి ఒక 2 సెకండ్లు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మసాలా పచ్చివాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. స్మెల్ రాకుండా ఉంటుందండి, పచ్చి స్మెల్. ఇలా మసాలాని 2 నిమిషాల ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 సెకండ్లు మసాలా పట్టేటట్టు చికెన్ అంతా మొత్తం కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి. చికెన్ బాగా
మెత్తగా ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ని వేసుకుందామండి. మీకు గ్రేవీ ఎంత కావాలనో చూసుకొని అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత అంత మొత్తం ఒకసారి కలిపేసి ఈ చికెన్ పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి చికెన్ ఉడికిందో లేదో. ఒకసారి అంతా కలపండి. చికెన్ని బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకుందామండి. ఇంతే, మూత పెట్టేసి దించేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుందండి.